Dear GATE aspirants, welcome back to my channel. This is me Ravi Kumar sir, IAC MTech from IAC. IAC మరి ఐఐటి పాల్కాడ్ అమ్మ ఐఐటి పాల్కాడ్ గురించి మరి గేట్ ఆస్పిరెంట్స్ గేట్ 2026 ఆస్పిరెంట్స్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ఏ ఎగ్జామినేషన్. మరి February 7th మరి 14th ఆ ప్రాంతంలో మనకి ఎగ్జామినేషన్ ఉంది. మరి ఇక్కడ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? ఐఐటి పాల్కాడ్ ఇది కూడా టైర్ 3 పాల్కాడ్ అమ్మ, ఇది గుర్తుపెట్టుకోండి. టైర్ 3 పాల్కాడు. దీని కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది. మనం ఎక్కడ చేరినా కానీ స్టూడెంట్స్కి నేను ఒక్క విషయమే చెప్తున్నాను, మీరు ఎంటెక్లో చేరేటప్పుడు ప్లేస్మెంట్ చూసుకోండి. ఎక్కడ పడితే అక్కడ చేరవద్దు. ప్లేస్మెంట్ చూసుకోండి, అక్కడ ప్లేస్మెంట్ చూసుకుని చేరండి. తర్వాత నెక్స్ట్ మీ యొక్క ప్రిఫరెన్స్ అయితే మీరు మంచి ప్లేస్మెంట్స్కి అయితే మీరు ఇవ్వండి. ప్రతి ఒక్క ఎంటెక్ స్టూడెంట్స్ గేట్ రాసేది కూడా ప్లేస్మెంట్ కోసమేనమ్మా. ఎందుకంటే బీటెక్ కాలేజీలో కొన్ని కాలేజీలో ప్లేస్మెంట్స్ రావటంలా, దానికని ఎంటెక్లో ఏంటంటే ప్లేస్మెంట్ చూసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఆ ప్లేస్మెంట్ చూసుకుని మీరు దానికి గైడెన్స్ కావాలంటే కూడా మనల్ని అప్రోచ్ అవ్వండి, మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మీరు ప్లేస్మెంట్ వచ్చే ఆ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే చూసుకోండి. కొన్ని ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్స్ రావట్లేదని కొంతమంది మన సబ్స్క్రైబరే వాళ్ళ యొక్క పిల్లలే ఉన్నారు, అక్కడ వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. ఇప్పుడైతే ఇక్కడ ఏమేమి కోర్సులు ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మెయిన్ ఐఐటి పాల్కాడ్లో వచ్చి జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ఉంది ప్రస్తుతానికి. ఎంటెక్ స్పెషలైజేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ ఇంజనీరింగ్ మెకానిక్లో, జియో టెక్నికల్ సివిల్ వాళ్ళకి ఉంది. కంప్యూటింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు రాయొచ్చు. తర్వాత మ్యాథమెటిక్స్ పేపర్ వాళ్ళు కూడా రాసే అవకాశం ఉంది. పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆన్ చిప్, ఈసీఈ కానీ ఇన్స్ట్రుమెంటేషన్, త్రిబుల్ ఈ స్టూడెంట్స్, మరి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కూడా రాస్తారు. డిజైన్ అండ్ ఆటోమేషన్, థర్మోఫ్లూయిడ్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ వాళ్ళు కూడా రాస్తారు. ఈ యొక్క స్పెషలైజేషన్ ప్రస్తుతానికి ఉన్నాయి. దీని ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఐఐటి పాల్కాడ్ టైర్ 3 పాల్కాడ్, దీని యొక్క ప్లేస్మెంట్ని బట్టి దీన్ని డిసైడ్ చేద్దాము. దీనిలో మరి ఏ విధంగా ఉందో ప్లేస్మెంట్ బ్రోచర్ 25-26 బ్రోచర్ అయితే ఉంది. ప్లేస్మెంట్ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ ఇక్కడ ఉన్నారు. మరి ప్లేస్మెంట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ పీజీకి వచ్చేసరికి కంప్యూటింగ్ అండ్ మ్యాథమెటిక్స్ పీజీ స్టూడెంట్స్ ఒక 16 మంది ఉన్నారు. డేటా సైన్స్ ఒక 39 మెంబర్స్ ఉన్నారు. ఇక అదేవిధంగా 24 మెంబర్స్ వచ్చి జియోటెక్, మ్యానుఫ్యాక్చరింగ్ 17 ఉన్నారు టోటల్గా. ఇక్కడ చూసినట్టయితే 27 మెంబర్స్ పవర్ ఎలక్ట్రానిక్స్, 28 మరి 31 మెంబర్స్ సిస్టమ్ ఆన్ చిప్. మంచిదమ్మ విఎల్ఎస్ఐ సిస్టమ్ ఆన్, మంచి ప్యాకేజెస్ వస్తాయి. కెమిస్ట్రీ ఉంది 19, మ్యాథమెటిక్స్. ఇది పీజీ స్టూడెంట్స్, ఇది ఎక్కడేమో ఎంటెక్ స్టూడెంట్స్. వీళ్ళకి మెయిన్ ఏంటంటే క్లబ్స్ కూడా ఉన్నాయమ్మా. ప్రతి ఒక్క మరి ఇన్స్టిట్యూట్లో క్లబ్స్ ఉండాలి. మెయిన్ డేటా అనాలిసిస్ క్లబ్ ఉన్నాయి, రోబోటిక్స్ క్లబ్, కోడింగ్ క్లబ్ ఉంది, ఎలక్ట్రికల్ క్లబ్, ఆస్ట్రానమీ క్లబ్, ఇట్లా డిఫరెంట్ క్లబ్స్ అయితే ఉంటాయి. ఇంటర్ టెక్ మీట్ హైలైట్స్ అయితే ఉన్నాయి. మంచి ఇక్కడ స్టూడెంట్స్ డ్రీము మంచిగానే ఉంది. చూద్దాం ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళు మెయిన్ ఇంటర్న్షిప్ ఇస్తున్నారు. మెయిన్ ఇంటర్న్షిప్ కూడా మీకు ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఇస్తూ ఉంటుంది. టెక్సస్ ఇన్స్ట్రుమెంట్, అమెజాన్, ఎన్విడియా, మైక్రోచిప్, తర్వాత ఏఎండి, సిఆర్, ఇన్ఫినియన్, అరిస్టా, యాక్సెన్సర్, వ్యాప్టెక్, సిమెన్స్, ఇలా బోష్, ఇలా మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ కన్సల్టింగ్, కోర్ ఎడ్యుకేషన్లో ఇంటర్న్షిప్. ప్లేస్మెంట్ చూసినట్టయితే ప్లేస్మెంట్ అక్రాస్ మనకి చూసినట్టయితే ఇక్కడ మీరు ప్లేస్మెంట్ క్లియర్గా చూడండి. మనం ఏది చేసిన ప్లేస్మెంట్ కోసమే కదా ప్రతి స్టూడెంట్స్ కూడా చేసేది. ప్లేస్మెంట్ 24-25లో ఇది పీజీ ప్లేస్మెంట్ అట్టుకుంటే 81.5% నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్, రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఈ విధంగా ఉండి, మరి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఎలా ఉంది మరి టిల్ మే ప్లేస్మెంట్ సీజన్ ఆన్ గోయింగ్. ఇప్పుడైతే ప్లేస్మెంట్ సీజన్ అయితే ఆన్ గోయింగ్ ఉంటుంది. ఎంటెక్ స్టూడెంట్స్ చూద్దాం ఒకసారి. ఎంటెక్ స్టూడెంట్స్ ఏమైనా రిక్రూటర్స్ వచ్చి ఇక్కడ కూడా బాగానే ఉన్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, హుందాయి, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్, మ్యాథ్స్ వర్క్, గూగుల్, డెల్టా, అరిస్టా, డీషా, భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్సిఎల్, ఆకాష్, ఇలా మంచి రిక్రూట్స్ కూడా బాగానే ఉన్నారు. కానీ ఇక్కడ మరి ఓవరాల్ ఎంటెక్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఇండస్ట్రీ సెక్టర్ అయితే మెయిన్ కన్సల్టింగ్ కోర్ అయితే 26.4% అమ్మ. ఐటీలో 50.6% ఐటీ. మనకి కోరు కన్సల్టింగ్ చాలా తక్కువ. ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వీళ్ళని
కెమిస్ట్రీ వాళ్ళని ఏంటంటే ఆకాష్ అలాంటి కార్పొరేట్ వాళ్ళు అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. వీళ్ళైతే లేటెస్ట్ ప్లేస్మెంట్ డేటా అయితే ఇవ్వలేదు. 2021 డేటా అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అది చూద్దాం ఒకసారి. ప్లేస్మెంట్ డేటా ఏ విధంగా ఉంది. ఇక్కడ బీటెక్ ఎంటెక్ చూద్దాము. బీటెక్ ఇచ్చారు. ఎంటెక్లో మనకి 31 మెంబర్స్ అయితే ప్లేస్ అయ్యారు. నంబర్ ఆఫ్ ఆఫర్స్ 22, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ 22, 71,000. మరి యావరేజ్ ప్యాకేజ్ వచ్చి అప్పుడు 3.7 నుంచి 13 లక్షలు ప్యాకేజ్ అయితే రావటం అయితే జరిగింది. సెక్టార్ ఇండస్ట్రియల్ యావరేజ్ ప్యాకేజ్ 7 lakhs అమ్మ యావరేజ్ ప్యాకేజ్. అప్పుడు ఇది ఓల్డ్ అమ్మ, ఇది డేట్స్ అయితే ఓల్డ్ డేట్ అయితే ఉంది. ఇది ఇప్పుడు 4-5 years సెక్టర్ కాబట్టి మనం ఇప్పుడు లేటెస్ట్ది ఏమైనా ఉందో చెక్ చేయాలి. మనకు ఓవరాల్గా గూగుల్ నుంచి ఈ ఎంటెక్ ప్లేస్మెంట్ చూస్తే ఐఐటి పాల్కాడ్ ఎంటెక్ ప్లేస్మెంట్ షో ఇంప్రూవింగ్ ట్రెండ్స్ విత్ అంటే లేటెస్ట్ చూడాలి. ఎందుకంటే ఈ డేటాని వీళ్ళు అప్డేట్ చేయటం వల్ల 23-24 ఇండికేటింగ్ అరౌండ్ 71% ప్లేస్మెంట్ రేట్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్స్. యావరేజ్ ప్యాకేజ్ 15 లక్షలు ఉందాం. ఎటువంటి కంగారు పడవచ్చు. నా రికమెండేషన్ యూ కెన్ జాయిన్ ఇన్ మరి ఐఐటి పాల్కాడ్లో మీరు చూసుకోవచ్చు. 15 లక్షల యావరేజ్ ప్యాక్ ఉంది. పీక్ ఆఫ్ 41.61. మనకి బీటెక్ వాళ్ళు కంపేర్ చేస్తే ఎంటెక్ వాళ్ళకి డెఫినెట్గా ప్లేస్మెంట్ తక్కువే ఉంటాయి. అది నో ప్రాబ్లం. త్రూ స్పెసిఫిక్ ఎంటెక్ ఫిగర్స్ బై వేరీ స్పెషలైజేషన్, అంటే స్పెషలైజేషన్లో సిస్టమ్ ఆన్ చిప్కి మంచి ప్యాకేజెస్ అయితే ఇక్కడ ఉండటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే 23-24లో వీళ్ళకి హైయెస్ట్ సీటీ వచ్చేసి 41.61, యావరేజ్ 15.61 ప్లేస్మెంట్ వచ్చింది. 2023 మరి యావరేజ్ 13,95,000, హైయెస్ట్ సీటీ 46. యూ కెన్ జాయిన్ అనమాట. ప్లేస్మెంట్స్ అనేది కంపెనీస్ అనేది టెక్సస్ ఇన్స్ట్రుమెంట్, అడోబ్ ఈ యొక్క స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీని బట్టి ప్లేస్మెంట్స్ ఆధారపడి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే మీ యొక్క ఇన్స్టిట్యూట్ని బట్టి ఆధారపడి ఉంటాయి ప్లేస్మెంట్. ఈ ఐఐటి పాల్కాడ్ కూడా మంచి ప్లేస్, మంచి టూరిస్ట్ ప్లేస్. మనకి ఇది ఎక్కడ ఉంటుంది, కేరళ రాష్ట్రంలో ఉంటుంది. మంచి టూరిస్ట్ ప్లేస్. కోయంబత్తూరు నుంచి చాలా దగ్గర ప్లేసు. కోయంబత్తూరు, ఊటీ, కొడైకెనాల్ ఆ ప్రాంతంలో మంచి చాలా దగ్గరగా ఉంటుంది. మంచిగా జాయిన్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. స్టూడెంట్స్ ఎంజాయ్ చేయాలంటే మీరు ఐఐటి పాల్కాడ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఐఐటి పాల్కాడ్ ఫీజ్ స్ట్రక్చర్ కూడా ఒకసారి చూద్దాం. డీటెయిల్స్ ఆఫ్ ఫీజ్ టు బి రిమిటెడ్ ఈవెన్ సెమిస్టర్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎంటెక్ ఏ విధంగా ఉంటే ఫీజ్ స్ట్రక్చర్ కూడా ఈ వీడియోలో బ్రీఫ్గా చూద్దాం. మనం ఎక్కువ ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎంటెక్ ఫీజు లేటెస్ట్ ఫీజు అమ్మ January-May 2026కి అప్డేట్ చేశారు. ట్యూషన్ ఫీజు ఇక్కడ 5,000 రూపాయలు అమ్మ, చాలా తక్కువ ఫీజు ఉంది. ట్యూషన్ ఫీజు ఎగ్జామ్ ఫీజు 7,000 రూపీస్, 3,000 రూపీస్, హాస్టల్ రెంట్ 6,500 రూపీస్, మొత్తము మీకు 14,000 రూపాయలు అవుతుంది. డే స్కాలర్స్ అందరూ కూడా ఏంటంటే డే స్కాలర్స్కి అయితే 6,000, మిగతా వాళ్ళకి 14,000 రూపాయలు అవుతుంది. ఎక్కువ అమౌంట్ కాదు. నేను చూసిన ఐఐటీలో పాల్కాడ్లోనే చాలా తక్కువ ఫీజు ట్యూషన్ ఫీజు ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టే బీటెక్ ఎక్కువ ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి మెడికల్ ఇన్సూరెన్స్ ఇది 1,300 రూపాయలు, వెల్నెస్, జిమ్ఖానా, ఎస్టాబ్లిష్మెంట్, హాస్టల్ అడ్మిషన్ ఫీజు 200, ఎస్టాబ్లిష్మెంట్. ఇక్కడ మరి డైనింగ్ ఛార్జెస్, మెస్ బిల్ ఎక్కువ. మెస్ బిల్ అంటే ఎక్కడైనా మన ఇంట్లో కూడా తినాలమ్మ, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ 14,000 ఉంటుంది. ఎక్కువ మీకు వచ్చే ప్రతి ఫర్ హాస్టలర్స్ ఓన్లీ డైనింగ్ ఛార్జెస్ ఫర్ ఎంటెక్ ఫర్ 6 months అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి 5,000 కట్టే పని ఉంటుంది. ట్యూషన్ ఫీజు వీవుడ్ ఫర్ SC/ST స్టూడెంట్స్కి ట్యూషన్ ఫీజు 0 ఉంటుంది. ఈ 5,000 కూడా SC/ST స్టూడెంట్స్ అయితే 5,000 కూడా కట్టే పరిస్థితి అయితే ఉండదు. మీరు స్టూడెంట్స్కి ఎంటెక్ స్టూడెంట్స్కి గేట్ ద్వారా చేరిన వాళ్ళకి 12,400 రూపాయలు అయితే స్టైఫండ్ వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. ఈ 12,400 రూపాయలతో మీరు ఏదైనా చేయొచ్చమ్మా. మీరు హాస్టల్ ఏదైనా కట్టుకోవచ్చు. మీ యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ ఫైనల్గా మనము కట్ ఆఫ్ కింద వస్తామమ్మా. కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటాయి మరి ఎంటెక్ అడ్మిషన్స్ అట్ ఐఐటి పాల్కాడ్ లేటెస్ట్ ఎంటెక్ గేట్ స్కోర్ ఏ విధంగా ఉంది మనకు చూసినప్పుడు కదా. జియో టెక్నికల్ ఉంది. జియో టెక్నికల్లో మీకు సీట్ రావాలంటే జనరల్ స్టూడెంట్స్కి 31.95, అంటే ఈ మార్క్స్ పెరగచ్చు తగ్గొచ్చు. మీ యొక్క రేపు వచ్చే స్కోర్ని బట్టి ఆధారపడండి. ఈ స్కోర్ అనేది మనం 2025 గేట్ని బేస్ చేసుకుని చెప్తున్నాం. ఓబీసీ ఎన్సీఎల్ 30.88 ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్స్ మెకానికల్ వాళ్ళు ఈ యొక్క బ్రాంచ్ని మెకానికల్ వాళ్ళు చేయొచ్చు, ప్రొడక్షన్ వాళ్ళు చేయొచ్చు, మెటలర్జీ వాళ్ళు చేయొచ్చు. మెకానికల్ వాళ్ళకి అయితే 34.7 మార్క్స్ రావాలా. అదేవిధంగా ప్రొడక్షన్ వాళ్ళకి 44.5, మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఒక 36 మార్క్స్ ఆ ప్రాంతంలో రావాలా. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 35.5 రావాలమ్మా. ఇక్కడ అదేవిధంగా చూసినట్టయితే పవర్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ ఓన్లీ ఈ పేపర్ రాసిన వాళ్ళు ఎలిజిబుల్. ఈ పేపర్ వాళ్ళు 32.5 రావాలి.
ఈడబ్ల్యూఎస్ 30.27 రావాలి, ఓబీసీ ఎన్సీఎల్ 31.76, ఎస్సీ 25 మార్క్స్ వస్తే మీకు ఇక్కడ సీట్ వచ్చింది, ఎస్టీ 22 మార్క్స్ వస్తే సరిపోతుంది. మరి డేటా సైన్స్ అంటే డిఏ పేపర్ రాయాలి, సిఎస్ పేపరు వీళ్ళు రాయాలి, ఈసీఈ త్రిబుల్ రాయాలి. వీళ్ళు ఏంటంటే కంప్యూటర్ సైన్స్ రాయాలి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 74 మార్కులు అమ్మ, 71.47 మార్క్స్. డేటా సైన్స్ రాస్తే మీరు 56.7. ఇది డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చాడు వీళ్ళు ఐఐటి పాలకాడ్ వాళ్ళు. మరి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అయితే 66.5 మార్క్స్ రావాలి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్. డిఎస్ స్టూడెంట్స్ అయితే 59.2 రావాలి. ఓబీసీ ఎన్సీఎల్ కంప్యూటర్ సైన్స్ 62.8, డేటా సైన్స్ రావాలంటే డిఏ పేపర్ వాళ్ళు 49.8, ఎస్సీ స్టూడెంట్స్ 40.8 డేటా సైన్స్. తర్వాత డిఏ స్టూడెంట్స్ 28.8 మార్క్స్ అయితే రావాలి. సిస్టమ్ ఆన్ చిప్ డిజైన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు సిఎస్ పేపర్ వాళ్ళు రాయొచ్చు. కాకపోతే ఈ సిస్టమ్ ఆన్ చిప్ అనేది సిఎస్ పేపర్ వాళ్ళకంటే ఈసీ పేపర్ వాళ్ళకి, త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ముగ్గురికి బాగా సూట్ అవుతుందమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు 51.8 మార్క్స్కి వచ్చింది. తర్వాత త్రిబుల్ 45.32, ఈసీఈ 42 మార్క్స్ వాళ్ళకి వచ్చింది. జనరల్ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ కిందకి వచ్చేసరికి మీకు 39 మార్క్స్ అమ్మ, 39 మార్క్స్ రావాలి త్రిబుల్ స్టూడెంట్స్ సిస్టమ్ ఆన్ చిప్. తర్వాత సిఎస్ పేపరు 46 మార్క్స్ వాళ్ళకైతే వచ్చింది జనరల్ స్టూడెంట్స్. అందుకనే నేను చెప్తున్నాను, ప్రధానంగా జనరల్ కానీ ఓబీసీ వీళ్ళైతే 30, 40, 50, 30 నుంచి 60 తెచ్చుకోండి. మీరు ఏదైనా ఎక్కడైనా వస్తుంది, నన్ను అప్రోచ్ అవ్వండి, మనం ట్రై చేద్దామని చెప్తానే ఉన్నాను. మరి ఓబీసీ ఎన్సీఎల్ అయితే 49.8, త్రిబుల్ 41.4 మార్క్స్, ఈసీఈ 45.7 సిస్టమ్ ఆన్ చిప్ రావాలంటే. ఎస్సీ స్టూడెంట్స్ అయితే 29.5, కంప్యూటర్ సైన్స్ 21.7, తర్వాత ఎస్టీ స్టూడెంట్స్ అయితే 27.1, సిఎస్ పేపర్ త్రిబుల్ పేపర్ వాళ్ళు 22.13 అమ్మ. 22 మార్క్స్ వచ్చినా కానీ మీకు సిస్టమ్ ఆన్ చిప్ వచ్చింది, చూసారా, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అందుకని ఎవరైనా ఎస్సీ స్టూడెంట్స్ ఉంటే మరి సిస్టమ్ ఆన్ చిప్ మంచి డిమాండ్ అమ్మ. సిస్టమ్ ఆన్ చిప్ ఈజ్ నథింగ్ బట్ విఎల్ఎస్ఐ టెక్నాలజీలో ఉంది. తర్వాత పోతే ఇక కంప్యూటర్ సైన్స్, కంప్యూటింగ్, మ్యాథమెటిక్స్ అమ్మ. సిఎస్సి పేపరు ఇది కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ వాళ్ళు చదువు. మ్యాథమెటిక్స్ 29 మార్క్స్ వచ్చినా సరిపోతుంది మీకు. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఆల్రెడీ కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళు ఇక్కడ ఐఐటి పాలకాడ్లో చేరితే మీకు కంప్యూటింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంది. మంచి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయమ్మ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సులో. తర్వాత ఎంఏ 517 మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళకి జనరల్ 29 మార్క్స్ సరిపోతుంది. మరి ఓబీసీ ఎన్సీఎల్ 21 మార్క్స్ ఓబీసీ ఎన్సీఎల్. సిఎస్ పేపరు 57.7, ఎస్సీ వాళ్ళకి 39 మార్క్స్ వస్తే ఇక్కడ సీటు వస్తుంది కంప్యూటర్ సైన్స్లో, ఎస్టీ లేరు. ఇకపోతే నెక్స్ట్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అమ్మ. ఈ సివిల్ ఇంజనీరింగు 38.1, సివిల్ ఇంజనీరింగ్ 38.1, సివిల్ ఇంజనీరింగ్ జనరల్. ఓబీసీ ఎన్సీఎల్ 39 రావాలి, ఇక్కడ స్ట్రక్చరల్ రావాలండి మీకు. తర్వాత ఎస్సీ స్టూడెంట్స్ 29 మార్క్స్ రావాలి, ఎస్టీ స్టూడెంట్స్ 29.64. వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్, ఈ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్లో ఇది 2 పేపర్లలో రాయొచ్చు, సివిల్ ఇంజనీరింగ్ అని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా రాయొచ్చు. సివిల్ 32.58, మరి సివిల్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఎస్ 35.69, సిఈ ఓబీసీ ఎన్సీఎల్ వాటర్ రిసోర్స్ రావాలంటే 33.29, ఎస్సీ రావాలి. ఎస్సీకి ఇక్కడ సీట్లు లేవు. తర్వాత డిజైన్ అండ్ ఆటోమేషన్లో కూడా మరి ఈ విధంగా ఉంది. స్టూడెంట్స్ డిజైన్ అండ్ ఆటోమేషను 39.4. ఇది డిజైన్ అండ్ ఆటోమేషన్ ఓన్లీ మెకానికల్ వాళ్ళు చేరొచ్చమ్మ, మెకానికల్ వాళ్ళు మాత్రమే చేరాలి. 39.14. తర్వాత జనరల్ ఈడబ్ల్యూఎస్ 37.87, ఓబీసీ ఎన్సీఎల్ 39.37, అదేవిధంగా ఎస్సీ 23.35 మార్క్స్ అయితే రావాలి. థర్మోఫ్లూయిడ్స్ ఇది మెకానికల్ వాళ్ళు కానీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ ఎక్స్వి ఇక్కడ మెకానికల్ వాళ్ళే జారుతారు. జనరల్ స్టూడెంట్స్ 33.46 రావాలి. తర్వాత చూసినట్టయితే
ఎక్సీ 35 మార్క్స్ రావాలి. ఓబీసీ ఎన్సీఎల్ 38, మెకానికల్. ఎస్సీ స్టూడెంట్స్ 28 మార్క్స్ రావాలి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం కట్ ఆఫ్ విషయాన్ని చూస్తే ఇక్కడ మంచి కట్ ఆఫ్స్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.